చెప్పండి. హలో, వాజ్పేయి గారితో అపాయింట్మెంట్. అబ్బాయి కుదరదు, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. అబ్బాయికి పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకోండి. ఓ మై గాడ్, సెంట్రల్ ఏసీ కాదనుకుంటాను. స్వెట్టింగ్. ఏంటండి మనలో మనమాట? చెప్పండి. ఏం దాకా నుంచి వస్తున్నాను, మీ అబ్బాయి ధనుర్వాత వచ్చిన వాళ్ళగా గిలగిల కొట్టుకుంటున్నాడు. పెళ్లి చూపులనగానే ఏమన్నా పూనకం వస్తుందా? అబ్బే నో, అది పూనకం కాదండి, స్విమ్మింగ్. మ్యూజిక్ లో ఈదుతున్నాడు మా వాడు. నెత్తి మీద ఉంది చూశారు, వాక్ మ్యాన్. అందులోంచి వచ్చే రకరకాల పాటలు వింటూ సముద్రంలో మునిగిపోయాడు. త్వరగా పైకి తేలమనండి, అమ్మాయి వచ్చేస్తుంది. సన్నీ. వాట్ డాడ్, హరి అద్దరు కొట్టేస్తుంటే డిస్టర్బ్ చేసావు. వాడెవడు? డాడ్ వీడియోడు మనకి లింక్ ఉన్నవాడు. హరిహరన్ ఎవరో తెలీదా? డాడ్ మ్యూజిక్ టచ్ లేని ఫ్యామిలీతో మనకి లింకా? నో దిస్ ఇస్ టూ మచ్. అబ్బి, మాకు టచ్ లేకపోయినా మా అమ్మకి మాత్రం భలే టచ్ ఉండాలి. అదిగో వస్తాడు. వాకింగ్ లో కూడా క్లోజ్ అప్ వేసుకుంటున్నారా బాబు? డాడీ, అతన్ని డాడీ పెళ్లి కూతుర్ని అతుక్కుని వస్తున్నాడు. యా, ఇట్ ఈస్ టూ మచ్. అంటే అతను కజిను. అదే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. క్లోజ్నెస్ కొంచెం ఎక్కువైనట్టుంది. యా అజా ఏమిటి పెళ్లి చూపులకి ఇలా రావడం ఏమిటి? నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంకెలా రమ్మంటా? బాబు, అవతల పెళ్లి వాళ్ళని పెట్టుకుని ఇప్పుడు ఈ పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, కష్టంగా ఉందంటే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో నాకు చెప్పి ఈ పెళ్లికి ఒప్పించేసి ప్లీజ్. పెళ్లికి ఒప్పించటాలు, శోభనానికి సరైన అనిపించటాలు నేను చేయను. ఎందుకు వచ్చానో తెలుసుగా? నాకెందుకు తెలియదు బాబు, ఈ గండం గట్టెక్కించవయా, మా పార్ట్నర్ పరుగు పోతుంది. ఆ కుర్రాడు ముందు అనుకోగా ఉండమని అమ్మాయికి చెప్పయ్యా ప్లీజ్. సరే, ట్రై చేస్తాను. చెవిలో ఏదో చెప్తున్నా డాడ్. యా, ఏం లేదండి, పెళ్లి కొడుకు ఫేస్ లో కొంచెం ఉదిత్ టచ్ ఉందని అమ్మాయితో చెప్తున్నా. నాకు ఉదిత్ నారాయణ పోల్కులున్నాయా? కొంచెం అటు తిరగండి, కొంచెం అటు తిరగండి. సైడ్ యాంగిల్ నుంచి వచ్చాం రఫీ. ఎవరో మహమ్మద్ రఫీ. ఆయన పోయాడుగా. నీ కొడుకున్నాడు కదండి. యు ఆర్ లక్కీ. ఏమిటి అలా చూస్తున్నారు? మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. మా సన్ని చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు. పాపం పిచ్చి వెతవ. ఓ, మీ అనుబంధాన్ని చూస్తుంటే మీలో ఒకరిని కాలపోయినందుకు నాకు చాలా బాధేస్తుంది. నాకు అసూయగా ఉంది. అబ్బా, నా కళ్ళు చెమర్చాయి. అబ్బో. యు నో సంథింగ్, యువర్ మై ఫ్రెండ్. డాడ్ ఈస్ మై ఫ్రెండ్. డాడ్, నేను మంచి స్నేహితుడిని సంపాదించాను. కీప్ ఇట్ అప్ మై సన్. ప్లీజ్ క్లోజ్ అప్ అయ్యేద్రానా. ఫ్రెండ్, నేను ఒకటి పెట్టినా? నువ్వు పెట్టకూడదు, కతికితే అతకదు. నేనే పెట్టాను. అది రూలు. ఓ, ఈ గాజులేసుకో. నేను వేసుకోను. పోనీ నేను వేయినా? ఏంటి వేసేది? గోడ మీద పిడక? నేను వేసుకోను. ఫ్రెండ్, నువ్వు అమ్మాయికి క్లోజ్ కదన్వి కదా, నువ్వు వేస్తే వేయించుకుంటుందా? వేయించుకుంటుంది. వేసే బాబు గాజులు. ఇలా వేయటాలు తీయటాలు నాకు చిరాకండి, నన్ను వదిలేయండి. నువ్వన్నా వేయించుకోమ్మా గాజులు. నేను వేయించుకోను. తను వేయించుకోకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. అయ్యో అమ్మి పోతాండి, అది గాజులేగా వేసే చిన్న. ఏసేయ్ బాబు గాజులు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఏసేయ్ గాజులు. వేసే బాబు. వేయించుకుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి. పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాన్ని బొట్టు నీ నుదిటికి. వేయించుకుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి. పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాన్ని బొట్టు నీ నుదిటికి. వేట సాగాలిగా, కొనగోట మీటాలిగా. వేయించుకుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి. పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదిటికి.
దొరికిందే ఎమర్చి పడే పొంగులన్నీ దోచేమండే పడే కొంగుముటి చిక్కుపడిందో ప్రియ సిగ్గుపడే బుగ్గల్లో తేనూరిందో నల్లవాన కురవాలంట నూరెళ్ళ తాపం తీరాలంట వరదల్లి వయసే ఉరకాలంట వంచేసి దాన్ని గెలవాలంట పండు చేసి కని విరిచెందు పులకించని నాడి పట్టేసుకో మనువాడి చుట్టేసుకో ఎత్తుకుంటే మత్తు వల్లే ముంచుకొచ్చిందో ఒళ్ళి తుళ్ళి పడి వెచ్చంగా ఓటేమందో సుమనే కన్నెతనం కన్ను కొట్టిందే ఇలా వెంటబడి వట్టంగా పక్కమందే కౌగిళ్ళ పరుపే పరిచేయన్నా వెన్నెల స్నానం చేయించనా ఒళ్ళోనే ఉయ్యాలుగించనా రెండు ఒకటవ్వని తల దిండు దీవించని నాడి పట్టయ్యానే మనువాడి చుట్టయ్యానే వేయించుకుంటే బాగుంటది అన్ని గాజులు నీ చేతికి పెట్టించుకుంటే బాగుంటది ఎర్రని బొట్టు నీ నుదిటికి చోటు చూడాలిగా తెరచాటు చేయాలిగా వేట సాగాలిగా కొనగోట మీటాలిగా ఈడు ఇలయ్యని తొలి కోడి కూసేయని నాడి పట్టయ్యానే మనువాడి చుట్టయ్యానే నో నేను ఒప్పుకోను బాబు, one minute. బాబు, ఒప్పుకోను. నా మాట విను. అది కాదు బాబు ఏదో కజిన్స్ అని కజనా కాకరకాయ కజన్ ముందు బట్టలు మార్చుకోవడం కజన్ తో డాన్స్ చేయడం ఉడుం పిల్లల కజన్ ని కౌగలించుకోవడం కజన్ చూడండి చూడండి ఇది కజన్ చేసే వ్యవహారమా మళ్ళీ క్లోజ్ చేశారు యు నో సంథింగ్ యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ డాడ్ హి ఇస్ నాట్ మై ఫ్రెండ్ డోంట్ వరీ మై సన్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ Yes, Dad. yes ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కమన్ నీ కజిన్ లేని ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను కమన్ ఏ చిన్న ఏమిది మొత్తం గబ్బు లేపినావే ఏం చేయమంటారండి పగతో రగిలిపోతున్నాను ఇలాంటి పనులు చేయమంటే ఇలాగే ఉంటుంది ఆ? పగ అంటున్నవాడిని పాడు పాడు అన్నారు పాటతో పాటు ఆట కూడా ఆడేసాడు క్లోజ్ అయిపోయి ఏంటి జేమ్స్ బాండు నీలో నువ్వు లెక్కలేసుకుంటున్నా అయిపోయారు ఆ? ఇవాళ మీరు ఫినిష్ అట్టా ఫినిష్ అవుతావు ఇవాళ ఆదివారం కాదుగా ఆదివారం కాదు కదా అని సంకలు కొట్టుకుంటా ఉండండి లోన కుట్ర జరిగిపోతుంది కుట్రా ఏంటి బాబు చెవిలో డిజైన్ వేస్తున్నావా అంకినీడు మీకేస్తున్నాడు డిజైన్లు ఇప్పుడే అంకినీడు అర్జున్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను మీ ఇద్దరిని ఆ ఢిల్లీలో ఉన్న డాకు గారిని అంకినీడు చంపేస్తే అతన్ని అతని కూతురు వదిలేస్తానని అర్జున్ మాటిచ్చాడు మా తమ్ముడు మమ్మల్ని చంపేస్తాడా ఎలా వారికేమి లాభము ఈ ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి మా నలుగురు పేరు మీద మీరు ముగ్గురు లేచిపోతే ఈ ఆస్తి అంతటికి అంకినీడే సోలో ప్రొపరేటర్ మా తమ్ముడు అంత పని చేశాడా చిన్న నేను నమ్మను చవక నమ్మకపోవడానికి మీ తమ్ముడు ఏమన్నా ఫాదర్ తెలిసానా నేను నమ్ముతానయ్యా ఇవాళ చావు మూడింది రేయ్, ఏంట్రా చేతిలో ఎల్లకల్లా మందు ఇంట్లో 2 పందికొక్కులు తెగబలిసి తిరుగుతున్నాయంట అయ్యగారు వంటోడికిమ్మన్నారు ఇవాళ ఆ 2 లేచిపోవడం ఖాయం చూసారా సోలో అన్నయ్య పని రండి మీ ఇద్దరి కోసం సేమియా పాయసం స్పెషల్ గా చేయించాను రెండు పందికొక్కులు ఎలకల మందు వంటగది స్పెషల్ పాయసం సోలో
సోలో. అన్నయ్య ఆ, రండి రండి మీకోసం దగ్గరుండి సేమియా పాయసం చేయించాను. ఆ, మరీ అంత దగ్గరుండి చేయించాల్సినంత అవసరం వచ్చిందయ్యా. ప్రాణ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఆ ప్రాణాల టాపిక్ ఎందుకులే బాబు, స్నేహితుడు అంటే చాలు. సరే జోకులు ఆపి పాయసం తాగు. థ్యాంక్స్. అబ్బో శివ శివ, పాపం పాపం. రే మొన్నే కాశీ వెళ్ళాను చూడు, అప్పుడు పాయసం గంగలో వదిలేసా. సరే రే నువ్వు తాగు. నాకు ఈ నడుమ షుగరు ఫిగర్ అంతా బాగినది. డాక్టర్లు వద్దన్నారు. నేను చికెన్ తింటా. సోలో కాదండి. అంకుల్ కావాలంటే డాడీ షుగర్ టాబ్లెట్లు తెప్పిస్తారు. నువ్వు తిను. కుర్చీలో కూర్చో. అస్తమానం నాకు అర్జునే గుర్తొస్తున్నాడు డాడీ. వంశీ వాళ్ళ కూర్చుంటేనే నాకు సేఫ్టీ. ఓ పాయసం నేను తింటా. శిల్ప టేబుల్ బెనసిపోతుంది. ఈ పాయసం అంకుల్ కోసం చేయించింది, నువ్వు తీసుకుంటావేమిటి? శిల్ప నువ్వు సేఫ్ గా ఈ గులాబ్ జామున్ తిని చెప్తా. బేబీ, యా వంశీ పెట్టిన గులాబ్ జామ్ తీయగా ఉంది కదా. సూపర్. అన్నయ్య నేను వెళ్ళి షుగర్ టాబ్లెట్స్ తీసుకొస్తా. శిల్ప ఆ టాబ్లెట్స్ తీసి ఎక్కడ ఉందో చూపిద్దు కానీ. వంశీ ఎదురుకుండా పైన కనపడుతున్నాడుగా, ఆడే మమ్మల్ని దెబ్బ కొట్టినోడు, నీ బాబుని చంపినోడు అర్జున్ కాడు. మమ్మల్ని వేసేయమంటావా లేకపోతే నువ్వే వేసేస్తావా? పగ పగ నరుస్తాడాడుగా, వైరకే ఇస్తాం అవకాశము. కాల్చేమి నీ పగ సల్లారే దంక కాల్చు.